స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే స్వాతి గారు, సో విన్నారు ఫస్ట్ మీరైతే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారో కూడా సిచ్యువేషన్స్ కానీ చాలా అంశాల్లో కూడా అన్ని విషయాల్లో కేంద్రం సంబంధించి అనుకూలంగా మాత్రం ఏది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశాలు కూడా కనిపించాయి. ఇందాక సుమిత్ర గారు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. మహిళా బిల్లుకు సంబంధించి ఈవెన్ కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. మహిళా బిల్లుకు సంబంధించి పాజిటివ్ గానే ఉన్నప్పటికీ దానికి డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం వల్లే కూడా ఈ వివాదానికి దారితీసింది. ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా అడుగుతున్న E20 పెట్రోల్ కొని, నీట్ పేపర్ లీక్ కానీ, ధర్మేంద్ర ప్రధానికి సంబంధించిన అంశాలు కానీ, అన్ని అంశాల్లో కూడా చాలా మటుకు కేంద్రం సైలెంట్ గా ఉంది. మొండి వైఖరితోనే ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఇది గొడవ చేయడానికి, రచ్చ చేయడానికే తప్ప ఒక సదుద్దేశం అయితే లేదు అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఏంటి ఈ సదుద్దేశం లేని పేరు ఎవరికన్నా ఇవ్వాలి అంటే అపోజిషన్ లో ఉండేటటువంటి కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ ఇటువంటి పార్టీలకి ఈ టైటిల్ అనేది కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇందాక సుమిత్రానందన్ గారు చెప్తున్నారు అపోజిషన్ పార్టీస్ కి రెస్పెక్ట్ చేయడమే బీజేపీకి రాదు అని. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కి రెస్పెక్ట్ చేయడమే రాదు అన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పిలుస్తారు? అవునా? ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రతి క్షేత్రానికి సంబంధించినటువంటి ఎంపీస్ ఈ మీటింగ్ ని అటెండ్ అవుతారు. ఎందుకు ఈ ఆల్ పార్టీ మీటింగ్ ని ముందు పెడతారు అంటే ఇంకేమైనా కన్సెన్సస్ ఉన్నాయేమో, ఇంకా దీన్ని బెటర్ గా మనం ఏమన్నా ప్రజల కోసం ఆలోచించి ఎలాగో మనం బిల్స్ తీసుకొస్తున్నాం కదా, దాన్ని ఆ క్షేత్రాలకి ఉపయోగపడేలాగా ఎలాగ దాన్ని మనం ఇంకా బెస్ట్ గా ప్రెజెంట్ చేయొచ్చు అని వీళ్ళ కన్సెన్సస్ ని వినడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు. ఈవేళ టీఎంసీ ఎంపీస్ గురించి వీళ్ళు కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు సిట్టింగ్ ఎంపీస్ అండి. మిలియన్స్ ఆఫ్ ప్రజలు వాళ్ళని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు ఎంపీలుగా క్షేత్రాలకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలనైనా అక్కడ వాళ్ళు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ వాకౌట్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ కూటమి వాళ్ళు. వీళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ అని కొన్ని విషయాలకి పేరుంది వీళ్ళకి. ఎలాగంటే నాట్ రెస్పెక్టింగ్ ద కాన్స్టిట్యూషనల్ రూల్స్, నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్, అలాగే నాట్ రెస్పెక్టింగ్ ద సిస్టమ్స్, అలాగే నాట్ రెస్పెక్టింగ్ ద జ్యుడిషియరీ సిస్టమ్స్. మనం ఇక్కడ తెలంగాణలో ఎగ్జాంపుల్ మనము హైడ్రాదే విషయం తీసుకుందామండి. చాలా విషయాల్లో మనకి కోర్టు కూడా నిర్దేశించడం జరిగింది, పనుల్ని ఆపండి, ఇబ్బంది జరుగుతుంది పబ్లిక్ అని. దాన్ని దాటి వీళ్ళు ఇబ్బంది పెట్టారా లేదా ప్రజల్ని, ప్రాంతాలని? ఇది మనం మీడియాలో చూడలేదా, పేపర్లో చూడలేదా, ప్రజల వాయిస్లు మనం వినలేదా? వీళ్ళు మాట్లాడతారు ఇవన్నీను. అలాగే మీరు డీలిమిటేషన్ గురించి చెప్తున్నారు. దాదాపుగా డీలిమిటేషన్ జరిగి 40-50 ఏళ్ళు అవుతోంది. మనకిది ఒక పొలిటికల్ యాక్ట్ కాదు, ఇది గవర్నమెంట్ యాక్ట్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఇది దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది. దీనివల్ల ఏమైంది? మనకి ఎంపీ క్షేత్రాలే తీసుకుందామండి ఎగ్జాంపుల్. ఒక ఎంపీ క్షేత్రంలో తను పరిపాలించేటటువంటి ప్రజలు 30 లక్షలు ఉంటే కొన్ని చోట్ల 10 లక్షలు ఉన్నారు. ఎటువంటి డెమోక్రసీని మనం ప్రాపర్ గా అందించగలుగుతాము? డీలిమిటేషన్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇది కూడా తెలియకుండా మీరు ప్రతినిధులుగా ఇలా మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఒక నిమిషం మేడం, వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు నన్ను అడిగినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. పూర్తిగా మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చే అవకాశం నాకు కూడా ఇవ్వాలి. మీరు ముగ్గురు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఒక్క మాట మాట్లాడలేదు. మీరు చెప్పే అబద్ధాలు సైలెంట్ గా కూర్చుని విన్నాను. మీరు నాట్ రెస్పెక్టింగ్ వేలో మీరు మాట్లాడే విధానాలు నేనే కాదండి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీకు 10 ఏళ్ల అవకాశం ఇస్తే మీరేం చేశారు, 3 ఏళ్ల అవకాశం ఇస్తే వీళ్ళేం చేశారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. 12 ఏళ్ల అవకాశం మీరు ఇవ్వలేదు. ఒక నిమిషం, మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు అవకాశం ఇవ్వలేదు. దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. దేశ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ పార్టీ ఎటువంటి గవర్నెన్స్ ని అందిస్తుంది అని దేశ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఇస్తున్నారు అవకాశం. మీరేంటంటే మాకు అవకాశం ఇచ్చేది? మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు. మీరు మాకు అవకాశం ఇవ్వడం ఏంటి? ఓకే.
అలాగే మేడం డీలిమిటేషన్ అనేది నేను ఇందాక అడిగాను. నార్మల్ గా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. జనాభా నియంత్రణకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అప్పుడు గట్టిగా ప్రతిపాదించారు. ఏదైతే కేంద్రం చెప్పిన మాటలు విని మేము జనాభాని నియంత్రించుకుంటే దక్షిణ రాష్ట్రాలు ఈ రోజు అన్యాయంగా మీరు చెప్పిన మాట వింటే ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుంది కదా, మాకు కాస్త సీట్లు తగ్గిపోతాయి, దీనివల్ల మా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, దక్షిణ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అన్నదే ప్రధాన డిమాండ్. ఈ జనాభా నియంత్రణ ప్రోగ్రామ్ అనేది ఎవరు గవర్నమెంట్ లో తీసుకొచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏ ఇంబ్యాలెన్సెస్ అయినా కూడా దానికి కారణం వాళ్లే చెప్పాలి. నార్త్ కి ఎందుకు ఒకలాగా న్యాయం చేశారు, సౌత్ కి ఎందుకు ఒకలాగా మీరు అడిగిన ప్రశ్నకి నన్ను ఆన్సర్ చేయనివ్వట్లేదు, మీరు ఆన్సర్ చేయనివ్వట్లేదు, వాళ్ళు ఆన్సర్ చేయనివ్వట్లేదు. ఒక నిమిషం. ఈవేళ ఈ కుంపటి తయారైంది, కుంపటికి ఎవరు కారణం వాళ్ళు ప్రశ్న వేయడం అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక నిమిషం అండి, వినండి. ఒక నిమిషం ఆగండి తల్లి ఆగండి. మీరే ఒకటి ఎందుకు హాస్యాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ చేయించింది, ఇప్పుడు నియంత్రణ అయిందంటే దానికి రెస్పాన్సిబుల్ కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చెప్పాలి కదా. ఎందుకు అవ్వదు? ఒక నిమిషం. అప్పుడున్న సిచ్యువేషన్ కి ఒక నిమిషం సుమిత్ర గారు, అసలు ఎవరు మాట్లాడనివ్వట్లేదు. నాకు అవకాశం ఇస్తారా లేదా చెప్పండి. చెప్పండి స్వాతి గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఒక్క నిమిషం అండి సునీత గారు, ఒక్క నిమిషం. సునీత గారు మీరు చెప్పండి, ఇది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాసెస్ చెప్పండి. మీరు రోజు డిబేట్ చేస్తారు, మీరు దీని మీద నాలెడ్జ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన చెప్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినది కాదా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన మిస్టేక్స్ ని కూడా రెక్టిఫై చేస్తున్నారు వాళ్ళు. ఎలాగా? ఇప్పుడు యూనిఫామ్ సీట్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ సిట్టింగ్ ఉండేటటువంటి డిస్టర్బ్ అవ్వకుండా ఈక్వల్ గా 50% మీద ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు ప్రాంతాన్ని కూడా వాళ్ళు ప్రాపర్ గా డెమోక్రటిక్ వేలో పరిపాలించి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయగలుగుతారు. ప్రజలకి లీడర్స్ అందుబాటులో ఉంటారు. ప్రజలు కూడా కన్సెసెస్ ని డైరెక్ట్ గా ప్రతినిధుల వరకు తీసుకెళ్లేటటువంటి వాతావరణం తీసుకొస్తుంది. దీంట్లో ఎంపీ సీట్లు కూడా బాగా పెరుగుతాయి. దీనికి కంపల్సరీ డీలిమిటేషన్ కి విమెన్ రిజర్వేషన్ కి లింక్ ఉంది. సెక్షన్ 82 ప్రకారం ఇవి రెండు కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ డీలిమిటేషన్ చేసిన తర్వాత 90% ఆఫ్ పీపుల్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. E20కి సంబంధించి ఫ్యూచర్ లో వాళ్ళ వెహికల్స్ అన్ని పొల్యూట్ అవుతాయి. ఇప్పుడు బానే ఉన్నా కూడా తర్వాత చాలా డ్యామేజ్లు ఉంటాయి. దానికి సంబంధించి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఈవెన్ వెరీ కామన్ పర్సన్ కూడా అందరు కూడా E20 గురించి కాస్త చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. చూడండి, పబ్లిక్ అన్నాక బేసిక్గా ఏదన్నా కొత్త విషయము మనం ప్రతిపాదనలోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక ఎవరికైనా ఒక సమస్యలాగా ఫీల్ అవుతున్నప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఎందుకు మనం రీసెంట్ గా చూసాము, కొన్ని నెలల క్రితము మనము బయట దేశాల యుద్ధాలను చూసినప్పుడు మనం పెట్రోల్ విషయంలో ఇబ్బందుల్ని చూడడం జరిగింది. మన రిజర్వ్స్ బాగున్నాయి కాబట్టి ఆ సిచ్యుయేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం వల్ల అటువంటి ఎక్కువ విదేశాల్లో చూసినంత ఇబ్బందిని మన దేశంలో మనం చూడలేదు. కానీ ఇదే ఇబ్బంది ఎప్పటికీ రాదు అని ఎలాగ మనం గ్యారంటీగా చూడగలుగుతామా? లేదు. ఫ్యూచర్ లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో దానికి తగ్గట్టు అనుగుణంగా మనం ప్రిపేర్. ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడట్లేదు, మోదీ ఎందుకు మాట్లాడట్లేదు? లేదు, ఇక్కడ మీరు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడట్లేదు అనేది మనం అనొద్దు. ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఇటువంటి ఇబ్బందులు జరిగాయో దీనికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తప్పు ఎవరు చేసినా శిక్ష పడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి 5 బిల్లుల్ని తీసుకుని వస్తున్నారు. దాంట్లో కూడా మన అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ దానికి రిలేటెడ్ ఎటువంటి బెస్ట్ పాలసీస్. ఒక్క నిమిషం అండి, అసలు మీరు మాట్లాడేటప్పుడు నీ మధ్యలో మాకు కొంచెం పేషెన్స్, మీకు దేంట్లోనే పేషెన్స్ లేదు. ఎందుకు 5 బిల్లుల్లో ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ బిల్లు వికసిత్ భారత్ శిక్ష
అధిష్టాన్ అనే బిల్ 2026 అధిష్టాన్ బిల్ ఒక నిమిషం అండి, అధిష్టాన్ బిల్ 2026 అనేది ఎందుకు ప్రవేశపెట్టబోతున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంకా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, స్టూడెంట్స్ కి ఇటువంటి డిస్టర్బెన్స్ మళ్ళీ రాకుండా ఎలాగ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించే కదా. ఒక నిమిషం అండి, అరే ఒక నిమిషం ఆగండి తల్లి, అసలు మీకు ఓపిక లేదు సుమిత్ర గారు. మీరు బీఆర్ఎస్ కేసీఆర్ గారు భజన తప్పితే మీరేం మాట్లాడరు. ఒక నిమిషం అదే పాయింట్ కి సబ్మిషన్. సుమిత్ర గారు ఒక్క నిమిషం అండి, ఇదే పాయింట్ కి సబ్మిషన్